Hello friends, welcome to Algot Academy YouTube channel. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు I have a small request. If you are watching my videos for the first time, then please subscribe to the channel, share this video with your friends and press the bell icon for the latest updates. Now let's begin. ఇంతకుముందు క్లాస్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెఫినేషన్ చూసాం కదా. సో ఇప్పుడు మరొకసారి చూద్దాం. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్ దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద కంప్యూటర్ హార్డ్వేర్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ద యూజర్ కెనాట్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద హార్డ్వేర్. సో ద ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్స్ యాజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద హార్డ్వేర్. ఓకే, ఇక్కడ యూజర్ మరియు కంప్యూటర్ హార్డ్వేర్కి, సో కంప్యూటర్ హార్డ్వేర్కి మధ్యలో ఇంటర్ఫేస్ లాగా పనిచేసేది సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ సిపియూ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. ఓకే, ఇంతకుముందు మనం మల్టీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసినాం. సో ఇక్కడ కూడా ఒకసారి చూడండి. మల్టీ ప్రోగ్రామింగ్ మీన్స్ కీపింగ్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఇన్ మెమరీ ఎట్ ద సేమ్ టైమ్ సో దట్ ద CPU utilization increases. So goals of multi-programming are reduce CPU idle time, increase CPU utilization, improve system efficiency. మల్టీ ప్రోగ్రామింగ్ అంటే మల్టిపుల్ ప్రాసెసెస్ని మెమోరీలో ఉంచడం. ఓకేనా. సో CPU ఐడియల్ కాకుండా కంటిన్యూస్గా వర్క్ చేయడం అనమాట. సో దీనివల్ల CPU ఐడియల్ టైం అనేది తగ్గుతుంది, CPU యూటిలైజేషన్ పెరుగుతుంది, సో సిస్టమ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. Next, degree of multiprogramming. The maximum number of processes that can stay in the ready queue is called the degree of multiprogramming. So degree of multiprogramming అంటే ఏం లేదు. సో రెడీ క్యూలో మ్యాక్సిమం ఎన్ని ప్రాసెసెస్ను ఉంచగలమో సో ఆ నంబర్ని మనం ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అనుకోండి. దెన్ మ్యాక్సిమం 50 ప్రాసెసెస్ కెన్ రిమైన్ ఇన్ ద రెడీ క్యూ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏంటి? ఏ ప్రాసెస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాసెస్ ఇచ్చారు. బ్రౌజర్ రన్నింగ్, మ్యూజిక్ ప్లేయర్ రన్నింగ్, వీడియో ఎడిటర్ రన్నింగ్. సో వెన్ ఎవర్ అన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఎగ్జిక్యూషన్ ఇట్ బికమ్స్ ఏ ప్రాసెస్. అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ప్రాసెస్ అంటాం. ఓకే, ప్రాసెస్ అంటాం. అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దాన్ని మనం ప్రాసెస్ అంటాం. సో బ్రౌజర్ రన్నింగ్లో ఉంటే అది ప్రాసెస్ అవుతుంది. అలాగే మ్యూజిక్ ప్లేయర్ రన్నింగ్లో ఉన్నప్పుడు అంటే ఎగ్జిక్యూషన్ అవుతుంది కాబట్టి అది ప్రాసెస్లో ఉన్నట్లు. ఓకే, వీడియో ఎడిటర్ రన్నింగ్లో ఉంది కాబట్టి అది ప్రాసెస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థ్రెడ్. ఏ థ్రెడ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ CPU ఎగ్జిక్యూషన్ ఆర్ ఏ థ్రెడ్ ఈస్ అన్ ఎగ్జిక్యూషన్ పాత్ ఇన్సైడ్ ఏ ప్రాసెస్. థ్రెడ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ CPU ఎగ్జిక్యూషన్ అనమాట. అంటే ప్రాసెస్లో ఎగ్జిక్యూషన్ పాత్ని మనం ఏమంటామంటే థ్రెడ్ అంటాం. నెక్స్ట్, వై మల్టీ థ్రెడింగ్. మల్టీ థ్రెడింగ్ డివైడ్స్ ఏ లార్జ్ టాస్క్ ఇంటూ స్మాలర్ టాస్క్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్ సైమల్టేనియస్లీ. మల్టీ థ్రెడింగ్ అంటే లార్జ్ టాస్క్ని స్మాలర్ టాస్క్గా డివైడ్ చేసి సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ డెలివరీ అప్లికేషన్. ఫుడ్ డెలివరీ యాప్లో వన్ థ్రెడ్ హ్యాండిల్స్ GPS ట్రాకింగ్, సో ఇంకో థ్రెడ్ హ్యాండిల్స్ నోటిఫికేషన్స్, సో మరొక థ్రెడ్ హ్యాండిల్స్ పేమెంట్స్. సో ఇలా ఒక బిగ్ టాస్క్ని స్మాలర్ టాస్క్గా డివైడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, థ్రెడ్ యాజ్ లైట్ వెయిట్ ప్రాసెస్. ఏ థ్రెడ్ ఈస్ కాల్డ్ ఏ లైట్ వెయిట్ ప్రాసెస్ బికాస్ ఇట్ రిక్వైర్స్ ఫ్యూయర్ రిసోర్సెస్ కంపేర్డ్ టు ఏ ప్రాసెస్. సో మనం థ్రెడ్ని లైట్ వెయిట్ ప్రాసెస్ అంటాం ఎందుకంటే ప్రాసెస్ కంటే తక్కువ రిసోర్సెస్ అవసరం అవుతాయి. ఓకేనా. షేర్డ్ రిసోర్సెస్ అమాంగ్ థ్రెడ్స్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో దీని మీద మనకు యూజీసీ నెట్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఈ షేర్డ్ రిసోర్సెస్, నాన్ షేర్డ్ రిసోర్సెస్. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో థ్రెడ్స్ షేర్ కోడ్ సెక్షన్, డేటా సెక్షన్, అడ్రస్ స్పేస్, ఓపెన్ ఫైల్స్. నాన్ షేర్డ్ రిసోర్సెస్ ఏంటి? స్టాక్, రిజిస్టర్స్, ప్రోగ్రామ్ కౌంటర్. అంటే ఈచ్ థ్రెడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టాక్, ఇట్స్ ఓన్ రిజిస్టర్, ఇట్స్ ఓన్ ప్రోగ్రామ్ కౌంటర్. సో ఇక్కడ స్టాక్ అనేది ప్రైవేట్ టు ఈచ్ థ్రెడ్. సో ఇక్కడ థ్రెడ్స్ మధ్య కోడ్ సెక్షన్, డేటా సెక్షన్, అడ్రస్ స్పేస్, ఓపెన్ ఫైల్స్ అన్ని కూడా షేరబుల్ అనమాట. కానీ నాన్ షేర్డ్ రిసోర్సెస్ ఏంటి? స్టాక్, రిజిస్టర్స్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ థ్రెడ్స్. ఫస్ట్ వన్, ఫాస్టర్ ఎగ్జిక్యూషన్.
better CPU utilization, resource sharing, easy communication because they share the same address space. నెక్స్ట్ యూజర్ లెవెల్ థ్రెడ్ వర్సెస్ కెర్నల్ లెవెల్ థ్రెడ్. సో యూజర్ లెవెల్ థ్రెడ్ కి కెర్నల్ లెవెల్ థ్రెడ్ కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. సో ఇక్కడ యూజర్ లెవెల్ థ్రెడ్ మేనేజ్డ్ బై థ్రెడ్ లైబ్రరీ, ఇక్కడ కెర్నల్ లెవెల్ థ్రెడ్ మేనేజ్డ్ బై ఆపరేటింగ్ సిస్టమ్. సో యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ ఫాస్టర్, కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ స్లోవర్. కెర్నల్ గురించి ఐడియా ఉండదు ఇక్కడ, సో కెర్నల్ గురించి ఐడియా ఉంటుంది. సో ఇది లెస్ ఓవర్ హెడ్, ఇది మోర్ ఓవర్ హెడ్. నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ మోడల్స్. ఫస్ట్ వన్ మెనీ టు వన్ మోడల్. So in many to one model, many user threads are mapped to one kernel thread. Okay. Many user threads are mapped to one kernel thread. Okay. ఈ మోడల్లో మెనీ యూజర్ థ్రెడ్స్ అన్ని కలిసి ఒక కెర్నల్ థ్రెడ్ కి మ్యాప్ అవుతాయి. అంటే యూజర్ లెవెల్లో మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్న కెర్నల్ కి మాత్రం ఒకే థ్రెడ్ కనిపిస్తుంది. ఓకేనా. సో దీంట్లో వర్కింగ్ మెకానిజం ఎలా ఉంటుందంటే థ్రెడ్ మేనేజ్మెంట్ అంతా కూడా యూజర్ స్పేస్ లోనే జరుగుతుంది. ఈ కెర్నల్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. దెర్ఫోర్ ఇంప్లిమెంటేషన్ సింపుల్ అండ్ ఫాస్ట్. సో డిసడ్వాంటేజ్ ఏంటి? వన్ బ్లాకింగ్ సిస్టమ్ కాల్ బ్లాక్స్ ద ఎంటైర్ ప్రాసెస్. అంటే ఒక థ్రెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ వల్ల బ్లాక్ అయితే మిగతా అన్ని థ్రెడ్స్ కూడా స్టాప్ అవుతాయి అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ లో 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, కానీ టీచర్ తో మాట్లాడేది ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే. రిప్రజెంటేటివ్ బిజీ అయితే మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే సింప్లిసిటీ ఎక్కువ, ఇక్కడ కంకరెన్సీ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ టు వన్ మోడల్. సో వన్ యూజర్ థ్రెడ్ ఈజ్ మ్యాప్ టు వన్ కెర్నల్ థ్రెడ్. ఓకేనా. వన్ యూజర్ థ్రెడ్ మ్యాప్ టు వన్ కెర్నల్ థ్రెడ్. ఈ మోడ్ లో ప్రతి యూజర్ థ్రెడ్ కి సపరేట్ గా ఒక కెర్నల్ థ్రెడ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 యూజర్ థ్రెడ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు 5 కెర్నల్ థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బెటర్ కంకరెన్సీ. సో ఒక థ్రెడ్ బ్లాక్ అయినా కూడా మిగతావన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే హై ఓవర్ హెడ్. ఎందుకంటే ప్రతి థ్రెడ్ కి సపరేట్ రిసోర్సెస్ కావాలి. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మెమొరీ యూసేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతి స్టూడెంట్ కి సపరేట్ టీచర్ ని అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ కి ఒక టీచర్ ని అసైన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కరు బిజీ అయినా కూడా మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ గా వర్క్ చేయగలుగుతారు దీంట్లో. ఓకేనా. సో ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే సో ట్రూ ప్యారలలిజం పాసిబుల్ అవుతుంది, పర్ఫార్మెన్స్ గుడ్ గా ఉంటుంది, బట్ రిసోర్స్ యూసేజ్ హైగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మెనీ టు మెనీ మోడల్. సో మెనీ యూజర్ థ్రెడ్స్ ఆర్ మ్యాప్డ్ టు మెనీ కెర్నల్ థ్రెడ్స్. ఈ మోడల్లో మెనీ యూజర్ థ్రెడ్స్ ని మెనీ కెర్నల్ థ్రెడ్స్ కి మ్యాప్ చేస్తారనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ అవసరాన్ని బట్టి థ్రెడ్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ కంకరెన్సీ. సో మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి ప్యారల్ గా రన్ అవుతాయి, బ్లాకింగ్ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది, రిసోర్సెస్ ఎఫిషియెంట్ గా యూజ్ అవుతాయి. ఈ మోడల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సో మెనీ టు వన్ మోడల్ యొక్క అడ్వాంటేజ్ మెనీ టు వన్, అలాగే వన్ టు వన్ యొక్క అడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయో అవి మెనీ టు మెనీ మోడల్లో ఉంటాయి అన్నమాట. అంటే కంబైన్ గా దీంట్లో ఉంటాయి. సో కీ పాయింట్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ మోడల్. సో ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ మోడల్. నెక్స్ట్ ఎఫిషియంట్ రిసోర్స్ యూటిలైజేషన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ స్కేలబుల్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ సిపియు బౌండ్ వర్సెస్ ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ ప్రాసెస్. ఇక్కడ ఫస్ట్ సిపియు బౌండ్ ప్రాసెస్ చూద్దాం. ఏ సిపియు బౌండ్ ప్రాసెస్ స్పెండ్స్ మోర్ టైమ్ ఆన్ కంప్యూటేషన్స్. సో సిపియు బౌండ్ ప్రాసెస్ అంటే సిపియు క్యాల్కులేషన్స్ అండ్ కంప్యూటేషన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేటటువంటి ప్రాసెస్. అంటే సిపియు కంటిన్యూస్ గా వర్క్ చేస్తుంది, సిపియు కంటిన్యూస్ గా బిజీగా ఉంటుంది. సో హెవీ ప్రాసెసింగ్ ఉంటుంది, మనకు హెవీ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే హై సిపియు యూటిలైజేషన్ ఉంటుంది, లాంగ్ సిపియు బస్ టైం ఉంటుంది. సో మేథమెటికల్ క్యాల్కులేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ మోడలింగ్ ట్రైనింగ్, వీడియో రెండరింగ్, సైంటిఫిక్ క్యాల్కులేషన్స్, ఓకే, డేటా అనాలిసిస్, సిమ్యులేషన్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ కూడా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే.
సో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక స్టూడెంట్ కంటిన్యూస్ గా మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నట్లు అనమాట. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ ప్రాసెస్. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ ప్రాసెస్ స్పెండ్స్ మోర్ టైమ్ ఆన్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ ప్రాసెస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేటటువంటి ప్రాసెస్. అంటే ఇక్కడ సిపియు ఐడియల్ గా ఉంటుంది. డిస్క్, కీబోర్డ్, ప్రింటర్, నెట్వర్క్, సో ఇటువంటి అన్ని కూడా డివైజెస్ ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి ఈ ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ ప్రాసెస్ లో. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? షార్ట్ సిపియు బస్ టైం, షార్ట్ సిపియు బస్ టైం తక్కువగా ఉంటుంది. ఓకే, ఫ్రీక్వెంట్ గా వెయిటింగ్ స్టేట్ ఉంటుంది. సో వెయిటింగ్ స్టేట్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇన్పుట్ అవుట్పుట్ డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడింగ్ ఫైల్స్, డేటాబేస్ ఆపరేషన్స్, ప్రింటింగ్ డాక్యుమెంట్స్, వెబ్ బ్రౌజింగ్, ఫైల్ కాపీయింగ్, సో ఇవన్నీ కూడా ఓకే. సో ఇవన్నీ కూడా ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ ప్రాసెస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. స్విచ్చింగ్ సిపియు ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఇక్కడ సిపియు ఒక ప్రాసెస్ నుంచి మరొక ప్రాసెస్ కి స్విచ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ సిపియుని ప్రాసెస్ ఏ నుంచి ప్రాసెస్ బి కి స్విచ్ చేస్తుంది. ఓకేనా? సేవ్ చేస్తుంది, ప్రాసెస్ బి కి అసైన్ చేస్తుంది. ఓకేనా? సో ఇది కాంటెక్స్ట్ స్విచ్చింగ్. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఇంక్లూడ్స్ సిపియు రిజిస్టర్స్, ప్రోగ్రామ్ కౌంటర్, ప్రాసెస్ స్టేట్, మెమరీ ఇన్ఫర్మేషన్. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ సిపియు రిజిస్టర్ యొక్క టాస్క్ ఏంటంటే సో కరెంట్ కంప్యూటేషన్ ఏదైతే ఉంటుందో కరెంట్ కంప్యూటేషన్ యొక్క వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది. కరెంట్ కంప్యూటేషన్ యొక్క వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ యొక్క టాస్క్ ఏంటి? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ని స్టోర్ చేస్తుంది. సో అడ్రస్ ని స్టోర్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ స్టేట్. ఈ ప్రాసెస్ స్టేట్ యొక్క టాస్క్ ఏంటంటే ప్రజెంట్ ప్రాసెస్ ఏ స్టేట్ లో ఉందో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ మెమరీ ఇన్ఫర్మేషన్. సో దీని యొక్క టాస్క్ ఏంటి? ప్రాసెస్ మెమరీ డీటెయిల్స్ ని స్టోర్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో కాంటెక్స్ట్ ఇంక్లూడ్ సిపియు రిజిస్టర్స్, ప్రోగ్రామ్ కౌంటర్, ప్రాసెస్ స్టేట్ అండ్ మెమరీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ ప్యూర్ ఓవర్ హెడ్ ఎక్కువగా ఉంటే మనకు ఏమైతుంది? పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ ప్యూర్ ఓవర్ హెడ్ అంటున్నాం. ఎందుకు అంటే స్విచ్చింగ్ సమయంలో యూస్ఫుల్ కంప్యూటేషన్ అనేది ఏది జరగదు. సిపియు ఓన్లీ సేవ్స్ కరెంట్ ప్రాసెస్ అండ్ లోడ్ నెక్స్ట్ ప్రాసెస్, ఈ వరకు మాత్రమే చేస్తుంది. సో దేర్ ఫోర్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ మోర్ ఓవర్ హెడ్ అండ్ లెస్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్, PCB. PCB stores all important information related to a process. Okay now, so process control block contains process ID, process state, CPU registers, scheduling information, memory information. So ఇక్కడ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఓకేనా? డేటా స్ట్రక్చర్. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేటటువంటి డేటా స్ట్రక్చరే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఓకే, ఇది ప్రాసెస్ యొక్క ఐడెంటిటీ కార్డ్ లాంటిది. సో ఇక్కడ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ కంటైన్స్ ప్రాసెస్ ఐడి. ఓకే, ప్రతి ప్రాసెస్ కి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. ఓకేనా? యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. ప్రతి ప్రాసెస్ కి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ స్టేట్స్ ఏముంటాయి? మనం ఇంతకుముందు క్లాస్ లో నేర్చుకున్నాం కదా, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్, వెయిటింగ్ స్టేట్. సో ఇవన్నీ కూడా స్టేట్స్ అనమాట. సో ఇది ఏ స్టేట్ లో ఉందో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ సిపియు రిజిస్టర్స్ యొక్క టాస్క్ ఏంటి? సిపియు ఎగ్జిక్యూషన్ వాల్యూస్ ని స్టోర్ చేస్తాయి. ఓకేనా?
నెక్స్ట్ షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్. షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ యొక్క టాస్క్ ఏంటి? సో ప్రియారిటీ, క్యూ ఇన్ఫర్మేషన్, షెడ్యూలింగ్ డీటెయిల్స్ అన్నిటిని కూడా స్టోర్ చేస్తుంది. ఓకేనా? సో ప్రియారిటీని, ప్రాసెస్ యొక్క ప్రియారిటీని, అలాగే క్యూ ఇన్ఫర్మేషన్ని, షెడ్యూలింగ్ డీటెయిల్స్ ని స్టోర్ చేస్తుంది. షెడ్యూలింగ్ డీటెయిల్స్. ఓకేనా? షెడ్యూలింగ్ డీటెయిల్స్ ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ మెమొరీ ఇన్ఫర్మేషన్. సో మెమొరీ ఇన్ఫర్మేషన్ యొక్క టాస్క్ ఏంటి? మనకు బేస్ అడ్రస్ ఉంటుంది కదా, బేస్ అడ్రస్. ఓకే, లిమిట్ రిజిస్టర్స్, అలాగే పేజ్ టేబుల్స్. సో ఇలాంటివన్నిటి కూడా మెమొరీ డీటెయిల్స్ ని, వీటన్నిటి యొక్క మెమొరీ డీటెయిల్స్ ని స్టోర్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ వై ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది మనకు ఎందుకు ఇంపార్టెంట్? సో ఇక్కడ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే, ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ని ట్రాక్ చేయడానికి, ఓకే, ట్రాక్ చేయడానికి, అలాగే ప్రాసెసెస్ ని మేనేజ్ చేయడానికి, ప్రాసెసెస్ మేనేజ్మెంట్ కోసం, అలాగే షెడ్యూలింగ్ కోసం, ఓకే. నెక్స్ట్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. సో ఇలాంటి విషయాల్లో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కి హెల్ప్ అవుతుంది. ఓకేనా? మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో షెడ్యూలర్స్ గురించి డిస్కస్ చేసినాం కదా, షెడ్యూలర్స్ గురించి. ఓకే, గుర్తుందా? సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్, సెకండ్ వన్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్, ఓకే, థర్డ్ వన్ మీడియం టర్మ్ షెడ్యూలర్. సో వీటి గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయదలుచుకోలేదు. సో మీరు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే, సో ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్. Round robin scheduling is mainly used in time sharing systems because multiple users can use the CPU simultaneously. Each process gets a small amount of CPU time one after another, which makes the system more responsive. So round robin scheduling ఎక్కువగా టైం షేరింగ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారు. ఎందుకంటే మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి సిస్టమ్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రతి ప్రాసెస్ కి కొంత CPU టైం అనేది ఇవ్వాలి. ఓకేనా? అందుకే CPU ప్రతి ప్రాసెస్ కి ఫిక్స్డ్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఓకే, దీంతో సిస్టమ్ అనేది రెస్పాన్సివ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫెయిర్ షెడ్యూలింగ్. సో రౌండ్ రాబిన్ యొక్క అనదర్ ఫీచర్ ఫెయిర్ షెడ్యూలింగ్. రౌండ్ రాబిన్ ఈస్ కన్సిడర్డ్ ఏ ఫెయిర్ షెడ్యూలింగ్ అల్గారిథం బికాస్ every process gets equal opportunity to execute. No process can occupy the CPU for a very long time continuously. సో ఇక్కడ రౌండ్ రాబిన్ మనం ఫెయిర్ షెడ్యూలింగ్ అల్గారిథం అంటాం, ఎందుకంటే ప్రతి ప్రాసెస్ కి ఈక్వల్ ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో ఏ ప్రాసెస్ కూడా సిపియుని పూర్తిగా ఆక్యుపై చేయలేదు, ఎందుకంటే ఆల్ ప్రాసెస్ ఫెయిర్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ స్టార్వేషన్ ఫ్రీ. సో రౌండ్ రాబిన్ యొక్క అనదర్ ఫీచర్ స్టార్వేషన్ ఫ్రీ. ఇన్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఎవ్రీ ప్రాసెస్ ఈవెన్చువల్లీ గెట్స్ సిపియు టైం, therefore no process waits forever, which makes it starvation free. ఓకే, స్టార్వేషన్ అంటే ఏం లేదు, ఒక ప్రాసెస్ చాలా ఎక్కువ సేపు వెయిట్ చేయడం అన్నమాట. కానీ రౌండ్ రాబిన్ లో ప్రతి ప్రాసెస్ కి ఒక టర్న్ అయితే వస్తుంది. అందుకే రౌండ్ రాబిన్ మనం ఏమంటామంటే స్టార్వేషన్ ఫ్రీ అల్గారిథం అని అంటాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ టైం క్వాంటమ్ బికమ్స్ వెరీ లార్జ్, then round robin behaves like a first come first serve scheduling. So this happens because the process gets enough CPU time to complete execution before the quantum expires. As a result, processes execute one after another in arrival order, just like first come first serve scheduling algorithm. For example, process P1 యొక్క burst time 1 అనుకోండి, process 2 యొక్క burst time 2 అనుకోండి, process 3 యొక్క burst time 2 అనుకోండి. ఓకే, రౌండ్ రాబిన్ అల్గారిథం లో టైం క్వాంటమ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 అనుకోండి. ఓకే, సో 8 సెకండ్స్ అనుకోండి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఇలా మనం ఏమంటాం,
గ్యాంట్ చార్ట్ తీసుకుందాం. ఓకే. సో 0 అరైవల్ టైమ్ దగ్గర సో ఇవన్నీ కూడా అరైవ్ అయ్యాయి అనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? P1 ఎగ్జిక్యూట్ అవుతుంది. P1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎంత టైం? 1 సెకండ్. నెక్స్ట్ కాకపోతే ప్రతి ప్రాసెస్‌కి మనం టైం అనేది ఒకటి ఉంటుంది కదా, టైం క్వాంటమ్. సో అది 8 సెకండ్స్. కానీ ప్రాసెస్ P1 ఈ టైం క్వాంటమ్ ఎక్స్‌పైర్ కాకముందే P1 అనేది కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అదే విధంగా P2 ప్రాసెస్ యొక్క బస్ టైం అంటే సర్వీస్ టైం ఎంత? 2. కానీ టైం క్వాంటమ్ ఎంత? 8 సెకండ్స్. కానీ ఈ 8 సెకండ్స్ లోపే ప్రాసెస్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే P3 ప్రాసెస్ కూడా కంప్లీట్‌గా ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. సో ఈ టైం క్వాంటమ్ అనేది ఎక్స్పైర్ అవ్వకముందే P1 ప్రాసెస్, P2 ప్రాసెస్, P3 ప్రాసెస్ కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే టైం క్వాంటమ్ అనేది ఎక్కువగా ఉంటే సో అప్పుడు ఈ రౌండ్ రాబిన్ అల్గారిథం అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూలింగ్ అల్గారిథం లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. Next, shortest job for CPU scheduling algorithm. Shortest job for scheduling executes the process having the smallest burst time first. Burst time means the total CPU execution time required by a process. Shortest job for CPU scheduling algorithm లో ఫస్ట్ స్మాలెస్ట్ బస్ టైం ఏదైతే ఉంటుందో, ఏ ప్రాసెస్ అయితే స్మాలెస్ట్ బస్ టైం ఉంటుందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ స్మాలెస్ట్ బస్ టైం అంటే ఒక ప్రాసెస్ కి CPU ఎగ్జిక్యూషన్ కోసం అవసరమైనటువంటి టోటల్ టైం. ఓకే. సో ఇక్కడ దీని యొక్క ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ గివ్స్ మినిమం యావరేజ్ వెయిటింగ్ టైం. సో దిస్ ఈస్ బికాస్ shorter processes complete quickly, reducing the waiting time of other processes in the queue. Shortest job first gives minimum average waiting time. So minimum average waiting time. మినిమం యావరేజ్ వెయిటింగ్ టైం ఎందుకంటే స్మాల్ ప్రాసెసెస్ ముందుగా కంప్లీట్ అయితే దీంతో క్యూలో ఉన్న ప్రాసెసెస్ వెయిటింగ్ టైం అనేది తగ్గుతుంది. అందుకే యావరేజ్ వెయిటింగ్ టైం అనేది మినిమం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ప్రాసెసెస్ తీసుకోండి. వాటి యొక్క బస్ టైం 4 మిల్లీ సెకండ్స్ అనుకోండి, తర్వాత 7 మిల్లీ సెకండ్స్ అనుకోండి, నెక్స్ట్ 2 మిల్లీ సెకండ్స్ అనుకోండి, తర్వాత 10 మిల్లీ సెకండ్స్ అనుకోండి. ఓకేనా? సో ఇందులో ఇప్పుడు షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ లో ఫస్ట్ స్మాలెస్ట్ బస్ టైం దేనికైతే ఉంటుందో, ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ స్మాలెస్ట్ బస్ టైం ఎంత? 2 మిల్లీ సెకండ్స్. కాబట్టి ఈ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 4 మిల్లీ సెకండ్స్, నెక్స్ట్ 7 మిల్లీ సెకండ్స్, నెక్స్ట్ 10 మిల్లీ సెకండ్స్. ఈ విధంగా షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ లో ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. హియర్ ద ప్రాసెసెస్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ద ఇంక్రీజింగ్ బస్ టైం. ఓకే. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ లో ఫస్ట్ ఏ ప్రాసెస్ యొక్క బస్ టైం తక్కువ ఉంటుందో ఆ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ప్రాసెస్ యొక్క బస్ టైం ఎక్కువ ఉంటుందో అది లాస్ట్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ రెడీ క్యూ ఇంప్లిమెంటేషన్. సో రెడీ క్యూ స్టోర్స్ ఆల్ ప్రాసెసెస్ దట్ ఆర్ రెడీ టు ఎగ్జిక్యూట్ ఆన్ CPU. The operating system can implement the ready queue using different data structures. ఇక్కడ రెడీ క్యూలో CPU కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రాసెసెస్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ఈ రెడీ క్యూని ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అవి ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ క్యూ, ప్రియారిటీ క్యూ, నెక్స్ట్ లింక్ లిస్ట్, ట్రీ డేటా స్ట్రక్చర్. సో వీటి ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ రెడీ క్యూని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ క్యూ అంటే ఏం లేదు, ముందుగా వచ్చినటువంటి ప్రాసెస్ అనేది ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లో ఏ ప్రాసెస్ అయితే ముందుగా వస్తుందో ఆ ప్రాసెస్ ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ప్రియారిటీ క్యూ. ఈ ప్రియారిటీ క్యూలో హై ప్రియారిటీ ప్రాసెస్ దేనికైతే ఉంటుందో అది ముందుగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ప్రియారిటీ ఆధారంగా షెడ్యూలింగ్ అనేది జరుగుతుంది. లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ప్రాసెస్ ని ఈజీగా ఇన్సర్ట్ మరియు డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రీ డేటా స్ట్రక్చర్. సో దీంతో సర్చింగ్ మరియు సార్టింగ్ ఆపరేషన్స్ అనేటివి కూడా ఫాస్ట్ గా అవుతాయి. బెస్ట్ క్యూ ఫర్ రౌండ్ రాబిన్ ఈజ్ సర్క్యులర్ క్యూ. Circular queue is best for round robin because after execution, a process goes back to the end of the queue and execution continues in circular order. Circular queue లో ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ క్యూ అనేది చివరికి వెళ్తుంది. ఓకేనా?
సో ఇక్కడ రౌండ్ రాబిన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి బెస్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే సర్క్యులర్ క్యూ. నెక్స్ట్ ఫోర్క్ సిస్టమ్ కాల్. ద ఫోర్క్ సిస్టమ్ కాల్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ చైల్డ్ ప్రాసెస్. ద ఒరిజినల్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ద పేరెంట్ ప్రాసెస్ అండ్ ద న్యూలీ క్రియేటెడ్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ద చైల్డ్ ప్రాసెస్. ఫోర్క్ సిస్టమ్ కాల్ యూజ్ ఏంటంటే చైల్డ్ ప్రాసెస్ ని క్రియేట్ చేయడం. చైల్డ్ ప్రాసెస్ ని క్రియేట్ చేయడం. టు క్రియేట్ చైల్డ్ ప్రాసెస్. చైల్డ్ ప్రాసెస్ ని క్రియేట్ చేయడానికి మనం ఫోర్క్ సిస్టమ్ కాల్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఒరిజినల్ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ఇక్కడ పేరెంట్ ప్రాసెస్ అంటాం. న్యూలీ క్రియేటెడ్ ప్రాసెస్ ని ఏమంటామంటే చైల్డ్ ప్రాసెస్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ వాల్యూస్ ఆఫ్ ఫోర్క్. సో రిటర్న్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? నెగటివ్, 0, పాజిటివ్, 3 వాల్యూస్. ఓకే, సో నెగటివ్ వాల్యూ ఇద్దాం ఇప్పుడు. A negative value indicates that the child process could not be created due to some error. ఓకే, సో నెగటివ్ వాల్యూ వస్తే చైల్డ్ ప్రాసెస్ అనేది క్రియేట్ కాలేదని మీనింగ్. ఓకే, దానికి రీజన్స్ ఏంటంటే మెమొరీ షార్టేజ్ కావచ్చు, మెమొరీ షార్టేజ్ వల్ల, అలాగే సిస్టమ్ లిమిట్ ఎక్సీడెడ్. సో ఈ 2 రీజన్స్ వల్ల ఈ చైల్డ్ ప్రాసెస్ అనేది క్రియేట్ కాలేదని మీనింగ్. ఓకే, నెక్స్ట్ zero value. 0 is written inside the child process. This helps the program identify that it is executing inside the child. ఓకే, చైల్డ్ ప్రాసెస్ లో ఈ జీరో వాల్యూ రిటర్న్ అవుతుంది. సో జనరల్ గా ఈ వాల్యూ చైల్డ్ ప్రాసెస్ ఐడిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ రిటర్న్ వాల్యూ పాజిటివ్ వాల్యూ. ఏ పాజిటివ్ వాల్యూ ఇస్ రిటర్న్ ఇన్సైడ్ ద పేరెంట్ ప్రాసెస్. యూజువల్లీ దిస్ పాజిటివ్ వాల్యూ రిప్రజెంట్స్ ద ప్రాసెస్ ఐడి ఆఫ్ ద చైల్డ్ ప్రాసెస్. ఓకే, పాజిటివ్ వాల్యూ అనేది పేరెంట్ ప్రాసెస్ లో రిటర్న్ అవుతుంది. సో జనరల్ గా ఈ వాల్యూ చైల్డ్ ప్రాసెస్ ఐడిని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఈ 3 రిటర్న్ వాల్యూస్ గుర్తుంచుకోండి. ఒకటి నెగటివ్, 0 అండ్ పాజిటివ్. ఓకే, సో 0 అనేది ఎక్కడ రిటర్న్ అవుతుంది అంటే చైల్డ్ ప్రాసెస్ లో రిటర్న్ అవుతుంది. సో ఇది ప్రోగ్రామ్ కి తెలుస్తుంది ఇది చైల్డ్ ప్రాసెస్ అని. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ వాల్యూ. సో పాజిటివ్ వాల్యూ ఎక్కడ రిటర్న్ అవుతుంది? పేరెంట్ ప్రాసెస్ లో రిటర్న్ అవుతుంది, బట్ చైల్డ్ ప్రాసెస్ యొక్క ఐడిని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా కూడా చూద్దాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టోటల్ ప్రాసెసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 to the power of n, చైల్డ్ ప్రాసెసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 to the power of n minus 1. ఓకే, వేర్ స్మాల్ n is equals to number of fork calls. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్క్ సిస్టమ్ కాల్ 3 times కాల్ అవుతుంది అనుకోండి. ఫోర్ ఓకే 4. సో ఈ విధంగా 3 times కాల్ అవుతుంది అనుకోండి. అప్పుడు టోటల్ ప్రాసెసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? 2 to the power of n. 2 to the power of n. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ ఫోర్క్ కాల్స్. సో ఎన్ని? 3. సో 2 cube అంటే 8. టోటల్ ప్రాసెసెస్ 8 అనమాట. చైల్డ్ ప్రాసెసెస్ ఎన్ని అంటే 2 to the power of n minus 1 అంటే 1 మైనస్ చేయాలి. 2 cube minus 1 is equals to 7. ఓకే, సో ఇవి నంబర్ ఆఫ్ చైల్డ్ ప్రాసెసెస్. అంటే దీంట్లో ఒకటి మనకు పేరెంట్ ప్రాసెస్ ఉంటుంది, సో మిగతావన్నీ చైల్డ్ ప్రాసెసెస్ ఉంటాయి. ఓకేనా? చైల్డ్ ప్రాసెసెస్ ఒకటి పేరెంట్ ప్రాసెస్, రెండు మిగతా అన్ని కూడా చైల్డ్ ప్రాసెసెస్. ఓకే, క్లియర్? నెక్స్ట్, if fork is called 4 times, then child processes 2 to the power of 4 minus 1 is equals to 15. Total processes 16. Okay, 2 to the power of n minus 1 child processes, total processes అంటే 2 to the power of n. Next, CPU modes. So ఇది very very important concept. Okay, CPU operates in 2 different modes to provide security and protection to the system. సో ఇక్కడ మోడ్ ఇచ్చారు, నెక్స్ట్ దాని యొక్క పర్పస్ ఇచ్చారు. సో యూజర్ మోడ్ యొక్క పర్పస్, కెర్నల్ మోడ్ యొక్క పర్పస్. సో యూజర్ మోడ్ యొక్క పర్పస్ ఏంటంటే రన్స్ యూజర్ అప్లికేషన్స్. ఓకే, అప్లికేషన్స్ లైక్ బ్రౌజర్, మీడియా ప్లేయర్, అలాగే ఎంఎస్ వర్డ్. సో ఇవన్నీ కూడా మనకు యూజర్ మోడ్ లో రన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ మోడ్ లో మనకు హార్డ్వేర్ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందా అంటే హార్డ్వేర్ డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు. హార్డ్వేర్ యాక్సెస్ ఉండదు. ఓకే,
నెక్స్ట్ కెర్నల్ మోడ్ యొక్క పర్పస్ ఏంటంటే రన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్స్. ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫుల్ హార్డ్వేర్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా, హార్డ్వేర్ యాక్సెస్ అనేది ఫుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెమొరీ మేనేజ్మెంట్, ఓకే, ప్రాసెస్ షెడ్యూలింగ్ అండ్ డివైస్ కంట్రోల్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆపరేషన్స్. సో ఇవన్నీ దేంట్లో ఎగ్జిక్యూట్ అయితే కెర్నల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మల్టీ యూజర్ సిస్టమ్స్ ఉంటాయి కదా. సో ఈ మల్టీ యూజర్ సిస్టమ్స్ కి మినిమం 2 CPU మోడ్స్ అవసరం అవుతాయి అనమాట. మినిమం 2 CPU మోడ్స్ అనేది అవసరం అవుతాయి. ఎందుకంటే యూజర్స్ డైరెక్ట్ గా హార్డ్వేర్ యాక్సెస్ చేస్తే సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు, డేటా కరప్షన్ కావచ్చు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. అందుకే యూజర్ మోడ్ మరియు కెర్నల్ మోడ్ ని ఈ రెండింటిని యూజ్ చేయడం జరుగుతుంది. వాట్ ఈజ్ మోడ్ బిట్? మోడ్ బిట్ అంటే ఏంటి? CPU మెయింటైన్స్ ఏ స్పెషల్ బిట్ కాల్డ్ మోడ్ బిట్. CPU ఒక స్పెషల్ బిట్ ని మెయింటైన్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే మోడ్ బిట్ అంటాం. సో దిస్ మోడ్ బిట్ టెల్స్ ద CPU వెదర్ ఇట్ ఈస్ కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ ఇన్ యూజర్ మోడ్ ఆర్ కెర్నల్ మోడ్. ఈ మోడ్ బిట్ ద్వారా CPU ప్రస్తుతం యూజర్ మోడ్ లో ఉందా లేక కెర్నల్ మోడ్ లో ఉందా అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఇన్ సింపుల్ వర్డ్స్, మోడ్ బిట్ హెల్ప్స్ ద CPU ఐడెంటిఫై ద కరెంట్ ప్రివిలైజ్ లెవెల్. ఓకే, ఇక్కడ కెర్నల్ మోడ్ యొక్క బిట్ వాల్యూ 0, యూజర్ మోడ్ యొక్క బిట్ వాల్యూ 1. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మీనింగ్ ఆఫ్ యూజర్ మోడ్. యూజర్ మోడ్ ఇస్ ద మోడ్ ఇన్ విచ్ నార్మల్ యూజర్ అప్లికేషన్స్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ యూజర్ మోడ్ అంటే మనం డైలీ ఉపయోగించేటటువంటి అప్లికేషన్స్ రన్ అయ్యేటటువంటి మోడ్ ని మనం ఏమంటామంటే యూజర్ మోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ బ్రౌజర్, యూట్యూబ్ యాప్, MS వర్డ్, మీడియా ప్లేయర్, వాట్సాప్, ఆల్ దీస్ అప్లికేషన్స్ రన్ ఇన్ యూజర్ మోడ్. ఓకే, యూజర్ మోడ్ లో రన్ అవుతాయి. Why user mode exists? Suppose a browser gets direct hardware access, then it may delete system files, corrupt memory, crash the operating system, access confidential data. సో మనం సపోజ్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేస్తారనుకుందాం, బ్రౌజర్ కి డైరెక్ట్ హార్డ్వేర్ యాక్సెస్ ఇస్తే ఏమైతుంది? ఫైల్స్ డిలీట్ చేయొచ్చు, ఓకే, ర్యామ్ కరప్ట్ చేయొచ్చు, అలాగే ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ ని మీరు క్రాష్ చేయొచ్చు. అందుకే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, రిస్ట్రిక్టెడ్ అనమాట. దీన్ని మనం ఏమంటామంటే యూజర్ మోడ్ అంటాం. ఓకే, ఇఫ్ CPU మోడ్ బిట్ కంటైన్స్ 1, if CPU mode bit contains 1, then CPU is executing in user mode. CPU is executing in user mode. In this mode, direct hardware access is not allowed, privileged instructions cannot execute. Okay, memory access is also restricted. So user programs operate safely under operating system protection. Next, what is kernel mode? Kernel mode is the privileged mode of CPU. In this mode, operating system gets full hardware access. All critical operations are performed in kernel mode. ఓకే, సో ఇక్కడ కెర్నల్ మోడ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రివిలైజ్డ్ మోడ్ అనమాట. ఈ మోడ్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కి ఫుల్ హార్డ్వేర్ యాక్సెస్ ఉంటుంది. ఫుల్ హార్డ్వేర్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ మెమొరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ షెడ్యూలింగ్, డివైస్ కంట్రోల్, ఫైల్ సిస్టమ్ ఆపరేషన్స్. సో ఇవన్నీ కూడా మనకు కెర్నల్ మోడ్ లో జరుగుతాయి. ఓకేనా, ఇక్కడ కెర్నల్ మోడ్ బిట్ వాల్యూ 0 ఉంటే ఓకే 0 ఉంటే CPU అనేది కెర్నల్ మోడ్ లో ఉందని అర్థం. ఈ మోడ్ లో ఆల్ ప్రివిలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అలౌడ్, హార్డ్వేర్ యాక్సెస్ అలో ఉంటుంది, ఫుల్ సిస్టమ్ అనేది కంట్రోల్ లో ఉంటుంది. ఓకే, హౌ CPU స్విచెస్ మోడ్స్. How CPU switches modes. This is a very important concept. Okay, initially applications run in user mode. అప్లికేషన్స్ అన్ని కూడా యూజర్ మోడ్ లో రన్ అవుతాయి. మోడ్ బిట్ ఏంటి? 1. ఓకే, సపోజ్ ఏ ప్రోగ్రామ్ వాంట్స్ టు రీడ్ ఏ ఫైల్. ఒక ప్రోగ్రామ్ ఫైల్ ని రీడ్ చేయాలనుకోండి, అప్పుడు మనకు డైరెక్ట్ హార్డ్వేర్ ఇంటరాక్షన్ ఉంటుందా, హార్డ్వేర్ యాక్సెస్ ఉంటుందా అంటే ఉండదు. యూజర్ మోడ్ లో డైరెక్ట్ హార్డ్వేర్ యాక్సెస్ అనేది ఉండదు. అప్పుడు మనకు ఈ ఫైల్ ని రీడ్ చేయాలంటే సిస్టమ్ కాల్స్ యూజ్ అవుతాయి. ఓకేనా, సిస్టమ్ కాల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే
రీడ్ సిస్టమ్ కాల్, ఓకే, రైట్, ఫోర్క్ సిస్టమ్ కాల్. సో ఇవన్నీ కూడా సిస్టమ్ కాల్స్. ఈ సిస్టమ్ కాల్స్ యూజ్ చేసి మనం ఫైల్ ని రీడ్ చేయొచ్చు. ఓకేనా? అప్పుడు యూజర్ మోడ్ అనేది మనకు కెర్నల్ మోడ్ కి చేంజ్ అవుతుంది. మోడ్ బిట్ వాల్యూ 1 నుంచి 0 కి చేంజ్ అవుతుంది. ఓకేనా? ఈ స్విచ్చింగ్ ని మనం ఏమంటామంటే ట్రాప్ లేదా సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ అని అంటాం. ఓకే. సో ఇనిషియల్ గా అప్లికేషన్స్ అన్ని కూడా యూజర్ మోడ్ లో రన్ అవుతాయి. సో యూజర్ మోడ్ బిట్ ఏంటి 1. ఓకేనా? సపోజ్ ఏ ప్రోగ్రామ్ వాంట్స్ టు రీడ్ ఏ ఫైల్. ప్రోగ్రామ్ ఫైల్ ని రీడ్ చేయాలనుకోండి, డైరెక్ట్ గా రీడ్ చేయొచ్చా? సో రీడ్ చేయరాదు. ఎందుకంటే యూజర్ మోడ్ లో హార్డ్వేర్ యాక్సెస్ అనేది ఉండదు. కాబట్టి సిస్టమ్ కాల్స్ యూజ్ చేయాలి. సో సిస్టమ్ కాల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? రీడ్, రైట్, ఫోర్క్. సో ఇవన్నీ సిస్టమ్ కాల్స్. ఇప్పుడు సిస్టమ్ కాల్స్ యూజ్ చేసి మనం ఈ ఫైల్ ని రీడ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో అప్పుడు యూజర్ మోడ్ అనేది కెర్నల్ మోడ్ కి చేంజ్ అవుతుంది. అంటే మోడ్ బిట్ వాల్యూ 1 నుంచి 0 కి చేంజ్ అవుతుంది. సో ఈ స్విచ్చింగ్ ని మనం ఏమంటామంటే ట్రాప్ లేదా సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ అని అంటాం. ఓకే. ఇప్పుడు మనం ఒక ఫైల్ ని రీడ్ చేయడానికి సిస్టమ్ కాల్ యూజ్ చేసి యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్ కి చేంజ్ చేయడం. యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్ కి చేంజ్ చేయడం. ఓకేనా? కెర్నల్ మోడ్ కి చేంజ్ చేయడం. అంటే మోడ్ బిట్ వాల్యూ 1 నుంచి 0 కి చేంజ్ చేయడం. ఓకే. ఇప్పుడు మనం కెర్నల్ మోడ్ లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ హార్డ్వేర్ యాక్సెస్ ఉంటుందా అంటే ఎస్, హార్డ్వేర్ యాక్సెస్ డైరెక్ట్ ఉంటుంది. ఫైల్స్ ని రీడ్ చేయొచ్చా అంటే ఫైల్స్ ని రీడ్ చేయొచ్చు. అలాగే ఏవైనా ఆపరేషన్స్ ఉంటే కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? ఇన్ కెర్నల్ మోడ్. సో కెర్నల్ మోడ్ లో హార్డ్వేర్ అనేది డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఫైల్స్ ని రీడ్ చేయొచ్చు. సో ఏవైనా ఆపరేషన్స్ ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు ఇన్ కెర్నల్ మోడ్. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత CPU రిటర్న్స్ బ్యాక్ టు యూజర్ మోడ్. యూజర్ మోడ్ కి రిటర్న్ అవుతుంది. అంటే మోడ్ బిట్ వాల్యూ అప్పుడు 0 నుంచి 1 కి చేంజ్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, యూజర్ మోడ్ అలాగే కెర్నల్ మోడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కెర్నల్ మోడ్ బిట్ వాల్యూ అండ్ యూజర్ మోడ్ బిట్ వాల్యూ. ఓకే. సో ఏ విధంగా చేంజ్ అవుతుంది యూజర్ మోడ్ టు కెర్నల్ మోడ్, అలాగే మోడ్ బిట్ వాల్యూ 1 నుంచి 0 కి, అలాగే 0 నుంచి 1 కి ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. నెక్స్ట్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. సో యూజీసీ నెట్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, విచ్ షెడ్యూలింగ్ అల్గారిథం గివ్స్ మినిమం యావరేజ్ వెయిటింగ్ టైం? ఆప్షన్ ఏ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఆప్షన్ బి రౌండ్ రాబిన్, ఆప్షన్ సి షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, ఆప్షన్ డి ప్రియారిటీ షెడ్యూలింగ్. సో ఆన్సర్ ఇక్కడ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ సిపియు షెడ్యూలింగ్ అల్గారిథం. ఓకే. ఎందుకంటే సో ఈ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ లో ఏ ప్రాసెస్ యొక్క బర్స్ట్ టైం తక్కువగా ఉంటుందో ఆ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే స్మాల్ ప్రాసెస్ ఫినిష్ క్విక్లీ, సో అదర్ ప్రాసెస్ వెయిట్ ఫర్ లెస్ టైమ్ ఓవరాల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ బర్స్ట్ టైమ్స్ ఆర్ 2 milliseconds, 4 milliseconds, ఓకే, 8 milliseconds అనుకోండి. సో అప్పుడు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుందంటే సిపియు బర్స్ట్ టైం ఏది తక్కువ ఉంటుందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ 2 milliseconds ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ 4 milliseconds, then 8 milliseconds. Okay, so this reduces total waiting time anamata. So that is why shortest job first gives minimum average waiting time. Okay. Next, second question, which resource is not shared between threads? So option A code section, option B data section, option C stack, option D address space. So దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి స్టాక్. థ్రెడ్ షేర్స్ డేటా సెక్షన్, కోడ్ సెక్షన్, అడ్రస్ స్పేస్, అలాగే ఓపెన్ ఫైల్స్. సో ఇవన్నీ కూడా థ్రెడ్స్ మధ్య షేరింగ్ ఉంటుంది. బట్ ఎవ్రీ థ్రెడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టాక్, రిజిస్టర్స్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్. సో ప్రతి థ్రెడ్ కి ఇట్స్ ఓన్ స్టాక్, రిజిస్టర్, ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది. ఓకేనా? సో ఇవి నాట్ షేరబుల్, నాట్ షేర్డ్ బిట్వీన్ థ్రెడ్స్. ఓకే. కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ సి స్టాక్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ షెడ్యూలర్ కంట్రోల్స్ ద డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్? ఆప్షన్ ఏ షార్ట్ టర్మ్ షెడ్యూలర్, ఆప్షన్ బి మీడియం టర్మ్ షెడ్యూలర్, ఆప్షన్ సి సిపియు షెడ్యూలర్, ఆప్షన్ డి లాంగ్ టర్మ్ షెడ్యూలర్. ఓకే. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి లాంగ్ టర్మ్ షెడ్యూలర్. అసలు డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి?
So degree of multiprogramming means number of processes present in the memory. So number of processes present in the memory. Okay. So ఇక్కడ long term scheduler selects process from job pool and loads them into ready queue. సో రెడీ క్యూలోకి లోడ్ చేస్తుంది. ఓకేనా. సో ఇట్ కంట్రోల్స్ హౌ మెనీ ప్రాసెసెస్ ఎంటర్ మెమోరీ. ఓకేనా. సో హౌ మెనీ ప్రాసెస్ అంటే డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. సో దీనికి ఆన్సర్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్. ఓకేనా. డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ని కంట్రోల్ చేసేది లాంగ్ టర్మ్ షెడ్యూలర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఫాలోస్ ద బ్లాక్ స్టేట్ ఆఫ్టర్ ఇన్పుట్ అవుట్పుట్ కంప్లీషన్? ఆప్షన్ ఏ రన్నింగ్ స్టేట్, ఆప్షన్ బి రెడీ స్టేట్, ఆప్షన్ సి టర్మినేటెడ్ స్టేట్, ఆప్షన్ డి న్యూ స్టేట్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి రెడీ స్టేట్. When a process performs input-output operation, it moves to block state. Okay. After input-output completion, process becomes ready for CPU execution again. So, appudu block state nunchi ready state loki veltundi. Okay. So, enduku ante it doesn't go directly running state because endukante CPU already busy ga undochu. Okay na. So, running state lo vellakunda ready state loki veltundi. Fifth question, which queue is best suitable for round robin scheduling? Option A priority queue, option B linked list, option C circular queue, option D tree queue. So దీనికి ఆన్సర్ సర్క్యులర్ క్యూ. రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ వర్క్స్ ఇన్ సైక్లిక్ ఆర్డర్. ఓకేనా. సైక్లిక్ ఆర్డర్ లో వర్క్ చేస్తుంది. ఆఫ్టర్ వన్ ప్రాసెస్ యూజెస్ CPU, it goes to end of queue again. So this repeated circular movement is efficiently handled by circular queue. Okay, that is why circular queue is best for round robin scheduling algorithm. Okay. Next question. Sixth question, which scheduling algorithm is starvation free? So దీనికి ఆన్సర్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ algorithm. Starvation means a process waits forever without getting CPU. So round robin ఇక్కడ starvation free algorithm. Okay. Next, seventh question, which interrupts gets the highest priority in a computer system? Option A keyboard interrupt, option B mouse interrupt, option C CPU temperature interrupt, option D printer interrupt. So దీనికి ఆన్సర్ option C CPU temperature interrupt. Because CPU overheating may physically damage hardware, so temperature related interrupts are handled immediately. So protecting hardware is more important than keyboard interrupt, mouse interrupt and printer interrupt. So therefore CPU temperature interrupt is gets highest priority. Okay. So ఇక్కడ ఆన్సర్ CPU temperature interrupt. The eighth question, thread is also known as option A heavyweight process, option B lightweight process, option C independent process, option D batch process. So thread is also known as lightweight processes because threads require less memory, less overhead, faster context switching. Okay, faster context switching. Threads require less memory, less overhead and faster context switching compared to processes. So processes to compare cheste threads require less memory, less overhead and faster context switching. So threads share resources like code, data and address space. Code, data and address space. So threads are called lightweight processes. Ninth question, which scheduler selects the next process for CPU execution? Option A long-term scheduler, option B medium-term scheduler, option C job scheduler, option D short-term scheduler. So దీనికి ఆన్సర్ short-term scheduler. Option D is the right answer. Short-term scheduler is also called CPU scheduler. Short-term scheduler ni మనం CPU scheduler అని అంటాం. So short-term scheduler selects one process from ready queue and allocates CPU. 10th question, if fork is called 3 times, how many child processes are created? Option A 3, option B 5, option C 7, option D 8. So దీనికి ఫార్ములా తెలుసు మనకు. సో టోటల్ నంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అంటేనేమో 2 to the power of n, చైల్డ్ ప్రాసెస్ అడుగుతేనేమో 2 to the power of n minus 1. ఓకే. సో ఇప్పుడు ఫోర్క్ సిస్టమ్ కాల్ 3 times అంటే 3 times కాల్ అయింది అంటే ఇక్కడ n equal to 3 కాబట్టి 2 cube అంటే 8, చైల్డ్ ప్రాసెస్ అంటే ఒకటి -1 చేయాలి, అప్పుడు ఆన్సర్ 7 వస్తుంది. ఓకే. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 11th question, which scheduling algorithm works on time quantum?
ఆప్షన్ ఏ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఆప్షన్ బి రౌండ్ రాబిన్, ఆప్షన్ సి షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, ఆప్షన్ డి లాంగెస్ట్ జాబ్ ఫస్ట్. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, రౌండ్ రాబిన్ అల్గారిథం. ఓకే, సో దీని గురించి ఇంతకు ముందే డిస్కస్ చేసినాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, విచ్ CPU mode has full access to hardware resources? ఆప్షన్ ఏ యూజర్ మోడ్, ఆప్షన్ బి గెస్ట్ మోడ్, ఆప్షన్ సి కెర్నల్ మోడ్, ఆప్షన్ డి సేఫ్ మోడ్. సో ఓన్లీ మనకు 2 మోడ్స్ మాత్రమే ఉంటాయి, ఒకటి యూజర్ మోడ్, రెండవది కెర్నల్ మోడ్. ఓకే, 2 మోడ్స్ ఉంటాయి, యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. సో ఇక్కడ ఫుల్ యాక్సెస్ టు హార్డ్వేర్ రిసోర్సెస్ అంటున్నాడు, అంటే హార్డ్వేర్ రిసోర్సెస్ యాక్సెస్ దేనికి ఉంటుంది, కెర్నల్ మోడ్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, kernel mode is the privileged mode of CPU. Next, 13th question, what is the main purpose of fork system call? Option A delete process, option B create child process, option C stop process, option D schedule process. So దీనికి right answer option B create child process. Fork system call creates new child process. 14th question, which of the following is a preemptive scheduling algorithm? Option A first come first serve, option B shortest job first, option C round robin, option D non-preemptive priority. So preemptive scheduling algorithm means CPU can be taken away from a running process. So in round robin, CPU is removed after time quantum expires. So round robin is preemptive CPU scheduling algorithm. 15th question, which data structure is commonly used for first come first serve CPU scheduling algorithm? Option A stack, option B queue, option C tree, option D graph. So దీనికి right answer option B queue. So in first come first serve CPU scheduling algorithm, processes executes in arrival order. So queue follows first in first out principle. Okay, first in first out principle. So queue is used in first come first serve CPU scheduling algorithm. Next, 16th question, context switching is considered option A useful computation, option B CPU optimization, option C overhead, option D scheduling technique. So దీనికి right answer option C is the right answer, overhead. So during context switching, CPU saves registers, process state, okay, process state, memory information. But in context switching, no actual useful computation occurs. సో దీంట్లో ఎటువంటి యూస్ఫుల్ అయ్యేటటువంటి కంప్యూటేషన్స్ అనేది జరగవు. ఓకే, సో ఇట్ కన్స్యూమ్స్ టైమ్ వితౌట్ ప్రొడక్టివ్ వర్క్. దేర్ఫోర్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ ఓవర్ హెడ్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 17th question, which process state indicates that the process is currently executing on CPU? Option A ready state, option B blocked state, option C running state, option D waiting state. So దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రన్నింగ్ స్టేట్. సో మనకి స్టేట్స్ ఏముంటాయి, ఒకటి రెడీ స్టేట్, ఓకే, రన్నింగ్ స్టేట్, బ్లాక్డ్ స్టేట్. సో రెడీ స్టేట్ అంటే వెయిటింగ్ ఫర్ సిపియు, సో సిపియు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రెడీ స్టేట్ లో. ఓకే, రన్నింగ్ స్టేట్ అంటే ఎగ్జిక్యూటింగ్ ఆన్ సిపియు, సో సిపియులో ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. బ్లాక్ స్టేట్ అంటే వెయిటింగ్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్. సో when process is actively executing, it is in running state. Okay, next question, 18th question, which scheduling algorithm executes the process with the smallest burst time first? Option A first come first serve, option B round robin, option C priority scheduling, option D shortest job first. ఓకే, సో దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాం. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ ఆల్గరిథంలో ఏ ప్రాసెస్ యొక్క బర్స్ట్ టైం తక్కువ ఉంటుందో ఆ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 19th question, which of the following is shared among threads? Option A stack, option B registers, option C program counter, option D code section. So దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి కోడ్ సెక్షన్. ఓకే, సో threads share code section, data section, address space. సో ఇవన్నీ కూడా థ్రెడ్స్ మధ్య షేరబుల్ అన్నమాట. బట్ ఈచ్ థ్రెడ్ హ్యాస్ సపరేట్ స్టాక్,
separate registers, separate program counter. సో ప్రతి ప్రాసెస్ కి సపరేట్ గా స్టాక్ రిజిస్టర్స్ అలాగే ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇవి నాట్ షేరబుల్, ఇవి షేరబుల్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 20th క్వశ్చన్, వాట్ డస్ RTOS స్టాండ్స్ ఫర్? ఓకే, ఆప్షన్ డి రియల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ బి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ సి ర్యాపిడ్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ డి రన్ టైమ్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ RTOS స్టాండ్స్ ఫర్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని ఎందుకు డిజైన్ చేశారంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ కోసం. ఓకేనా, ఇమ్మీడియట్ రెస్పాన్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, అలాగే మెడికల్ మానిటరింగ్ సిస్టమ్స్, అలాగే డ్రోన్ కంట్రోల్ సిస్టమ్. సో వీటన్నిటిలో కూడా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఈ 20 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట, యూజీసీ నెట్ అలాగే సెట్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, రైట్.